థ్యాంక్ యూ వ్యూవర్స్, వీడియో క్లిక్ చేసినందుకు అండ్ వెల్కమ్ బ్యాక్ టు బైక్ కార్స్ ఛానల్ తెలుగు, ద వన్ అండ్ ఓన్లీ తెలుగు ఛానల్. ఎగ్జాటిక్ కార్స్, ప్రీమియం కార్స్ అండ్ అలాగే ఆల్ రెగ్యులర్ ఆటోమోటివ్ అప్డేట్స్ వెరీ ఫస్ట్ ప్రొవైడ్ చేస్తుంది. ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేయండి అండ్ బైక్ కార్ తెలుగులో ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీరు ఫాలో చేయండి. ఎందుకంటే నేను చేసే అప్కమింగ్ వీడియోస్కి సంబంధించి ప్రతి ఒక్క గ్లిమ్స్ మీకు వెరీ ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఈరోజు మనం రివ్యూ చేస్తున్నాము ద లేటెస్ట్ మోడల్ 2020, ఓన్లీ 6,700 kilometers driven అండి. Car is looking absolutely gorgeous. Mercedes-Benz GLE 300D. బైక్ కార్ ఛానల్ తెలుగు ఇన్స్టాగ్రామ్ పేజ్ని రీచ్ అవుట్ అవ్వండి. అటు ఒక మంచి డీల్ ఇప్పించే రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాము. తప్పకుండా మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వండి. సో ఫస్ట్ మనం కీస్ గురించి మాట్లాడుకుందాము. కీస్ నార్మల్గా మనకి మోర్ కార్లు ఏ విధంగా ఉంటాయి అదే విధంగా ఉంటాయి. ఇందులో కూడా మనకి బూట్, లాక్, అన్లాక్ అండ్ అలాగే రియర్ వైపు చూసుకుంటే సింపుల్గా ప్లెయిన్ బ్లాక్ కలర్. సరౌండింగ్స్లో మనకి క్రోమ్ ఎలిమెంట్స్తో కీ ఇచ్చారు. కీ ఫాబ్ చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం డిజైన్ గురించి మాట్లాడుకుందామండి. ఈ కార్ ఒక ప్రాపర్ ఎస్యూవీ టైప్ ఆఫ్ డిజైన్లో ఉంటుంది. ఫ్రంట్లో మనం గ్రిల్ గురించి మాట్లాడుకున్నట్లయితే మోక్ లోగో, అలాగే మనకి క్రోమ్ ఎలిమెంట్స్తో గ్రిల్ డిజైన్ చేశారు. మనకి క్రోమ్ ఇన్సెస్తో సంబంధించిన గ్రిల్ ప్రొవైడ్ చేశారు. దానికి బ్యాక్ సైడ్లో మళ్ళీ సిల్వర్ ఇన్ కోటెడ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. చూడడానికి కొంచెం ప్రీమియంగా కూడా కనిపిస్తుంది. అండ్ గ్రిల్లో కూడా మనకి ప్రాపర్ సార్ట్ ఆఫ్ ఎస్యూవీ కైండ్ ఆఫ్ మనకి ఒక క్యారెక్టరిస్టిక్స్ అయితే ఇందులో నీట్గా ఇంటిగ్రేట్ చేశారు. అలాగే బోనెట్ పైన మోక్కి సంబంధించి మనకి బ్రాండింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ కిందగా చూసుకుంటే అగైన్ మనకి క్రోమ్ ఎలిమెంట్తో స్కిట్ ప్లేట్ని డిజైన్ చేశారు. చూడడానికి ఇది కూడా కొంచెం బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ అలాగే ఈ గ్రిల్ ఏదైతే చూస్తున్నారో మీరు, దిస్ ఇస్ యాక్చువల్లీ ఫేక్ గ్రిల్. డిజైన్ అయితే బాగుంది. ఫ్రంట్లో చూసుకుంటే మనకి ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు హెడ్ ల్యాంప్ సెక్షన్ గురించి మాట్లాడుకుందాం. హెడ్ ల్యాంప్ సెక్షన్ చూడొచ్చు, ప్రాపర్ ఐ షేప్లో డిజైన్ చేయడం జరిగింది. ఇందులోనే మనకి హై పర్ఫార్మెన్స్కి సంబంధించి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్ సెటప్, ఇంటిగ్రేటెడ్ డిఆర్ఎల్ విత్ టర్న్ ఆన్ సిగ్నల్. ఇక్కడ చూసుకుంటే ఎల్ఈడి హై పర్ఫార్మెన్స్ అని మనకు ఆల్రెడీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇన్సైడ్లో చూసుకుంటే మనకి బ్లాక్ కలర్ ఆస్థెటిక్స్తో కొంచెం బ్లాక్ ఎలిమెంట్స్ ఇచ్చారు. చూడడానికి కొంచెం ప్రీమియంగా కూడా ఇన్సైడ్ లైట్ కనిపిస్తుంది. అండ్ లైట్ త్రో గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, చాలా బెటర్ లైట్ త్రో ఉంటుంది. బికాస్ హై ఎల్ఈడి పర్ఫార్మెన్స్కి సంబంధించి ఎల్ఈడి సిస్టమ్ని ఇందులో యూస్ చేశారు. సో ఓవరాల్గా మనం గ్రిల్ గురించి మాట్లాడుకుంటే అండ్ ఫ్రంట్ ఫాసికా గురించి మాట్లాడుకుంటే సీరియస్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ డిజైన్. GLE లైనప్లో మనకి 300D ఇప్పుడు మనం రివ్యూ చేస్తుంది. దీంతోపాటు 400 అండ్ అలాగే 450D 3 ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఓవరాల్ లుక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్, చాలా ప్రాపర్గా ఒక ఎస్యూవీ టైప్ ఆఫ్ డిజైన్ అయితే మనకి ఫ్రంట్లో అందించారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు సైడ్ రివ్యూ గురించి మాట్లాడదాము. అండ్ కొంచెం ఇక్కడ వర్క్ నడుస్తుందండి షోరూంలో, సో డోంట్ మైండ్ ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే. బట్ క్లియర్లీ అయితే వాయిస్ వినిపిస్తుందని అనుకుంటున్నాను, బేర్ విత్ మీ. సో సైడ్ లుక్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సైడ్లో యాక్చువల్లీ త్రూ అవుట్ ద కార్ మనకి బ్లాక్ కలర్ క్లాడింగ్ రన్ అవుతుంది. బికాస్ ఆఫ్ దిస్ కొంచెం ఆస్థెటిక్లీ ఎస్యూవీ లుక్స్ కూడా చాలా బాగా కనిపిస్తాయి. అండ్ అలాగే స్పోర్టీ ఎలిమెంట్స్గా కూడా కొంచెం కార్కి అనేది అపీలింగ్గా ఉంటుంది ఎప్పుడైతే బ్లాక్ కలర్ క్లాడింగ్ మనకి ఒక కార్లో ఇంటిగ్రేటెడ్గా ఉంటుందో. ఇప్పుడు మనం ఇక్కడ వీల్ సెక్షన్స్ గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ చూసుకుంటే మనకి 10 స్పోక్ అలాయ్ వీల్స్ ఇవ్వడం జరుగుతుంది సిల్వర్ ఇన్ ఫినిషింగ్తో. మోక్ సంబంధించి బ్రాండింగ్ అండ్ అలాగే చాలా పెద్దగా బ్రేక్ క్యాలిపర్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. వెంటిలేటెడ్ డిస్క్ ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ వీల్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే మనం ఇక్కడ R19 255/50గా మనకి టైర్ సెక్షన్స్ ఇస్తున్నారు విత్ పెరిలీ టైర్స్. అండ్ ఆల్రెడీ నేను చెప్పినట్టు జస్ట్ 6,700 kilometers driven. If anyone is interested, you can reach out us on the Instagram page so that we will help you out in cracking a better deal. ఇప్పుడు మనము ORVM గురించి మాట్లాడుకుంటే ORVM బాడీ ఇన్ కలర్ ఇస్తున్నారు. గ్రే కలర్ మనం చూస్తున్నాము. ఇందులోనే చూసుకుంటే మనకి ఇంటిగ్రేటెడ్గా టర్న్ ఆన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడే మనకి బ్లైండ్ స్పాట్కి సంబంధించి మనకి ఫీచర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ORVM పైన. సో దట్ ఏదైనా వెహికల్స్ వెనకాల నుంచి వస్తే ఆటోమేటిక్గా డిటెక్ట్ అవుతుంది. మీరు లేన్ చేంజ్ అయ్యేటప్పుడు దట్ విల్ హెల్ప్ యూ అవుట్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద సీరియస్లీ సేఫెస్ట్ ఫీచర్ ఇన్ ఎవ్రీ కార్. ఈవెన్ లోన్ కార్స్లో కూడా వస్తే ఇండియన్ మార్కెట్లో చాలా బాగుంటుంది. కిందగా చూసుకుంటే ఇక్కడ ప్రాపర్ ఫుట్ స్టెప్ మనకి ఇచ్చారు. సో దట్ యూ కెన్ టేక్ ద హెల్ప్ అండ్ ఆల్సో గెట్ ఇన్సైడ్ ద కార్. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే డోర్ హ్యాండిల్ కూడా మనకి బాడీ ఇన్ కలర్ ఇవ్వడం జరిగింది విత్ ద రిక్వెస్ట్ సెన్సర్ ఈజ్ ఇన్ ప్లేస్. సో డోర్ హ్యాండింగ్ సరౌండింగ్లో కూడా మనకి కొంచెం క్రోమ్ ఎలిమెంట్స్ అనేది యూస్ చేశారు. మీరు ఇక్కడ చూడొచ్చు. దీంతో కొంచెం ప్రీమియంగా కూడా సైడ్లో మనకి కనిపిస్తుంది. అలాగే మిర్రర్ సరౌండింగ్లో చూసుకున్నట్టయితే కూడా మనకి ప్రాపర్గా క్రోమ్ లైనింగ్ అనేది ఇచ్చారు. చాలా ప్రీమియంగా రిచ్గా కూడా కనిపిస్తుంది. అండ్ అలాగే మనం రూఫ్ రైల్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ రూఫ్ రైల్స్ కూడా ప్రాపర్ ఫంక్షనబుల్ రూఫ్ రైల్స్ ఇచ్చారు. సిల్వర్ ఇన్ ఫినిషింగ్తో ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ఆల్ ఎస్యూవీ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి. చూడడానికి సైడ్లో కూడా చాలా బాగుంది. అలాగే మనం రే టైర్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకున్నట్లయితే సేమ్ R19 వీల్స్ 255/50తో టైర్ సెక్షన్ ఇవ్వడం జరుగుతుంది విత్ ద సేమ్ పెర్లీ టైర్స్. సో ఫ్రంట్ అండ్ రేర్లో కూడా మనకి సేమ్ వీల్ సైజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం రియర్ వ్యూలో ఉన్నామండి. మీరు ఒకసారి చూడొచ్చు. GLE 300 రియర్ వ్యూ వచ్చేసి కంప్లీట్ ఒకసారి చూడండి. ఇది కూడా చాలా మంచి డిజైన్ అండి. రియర్ సైడ్లో కూడా ఒక సార్ట్ ఆఫ్ మనకి కొంచెం స్లాంట్గా కూపే సార్ట్ డిజైన్ వస్తుంది, కానీ కంప్లీట్గా అయితే మనకి స్లాంట్గా ఉండదు. అండ్ ఇక్కడ చూసుకుంటే GLE 300Dకి సంబంధించి మనకి బ్యాజింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మధ్యలో చూసుకుంటే మోక్ బ్రాండింగ్ అండ్ ఈ క్రోమ్ స్ట్రైప్ లైన్ కూడా చాలా వరకు ప్రీమియంనెస్ని మనకి రియర్ సెక్షన్లో అందిస్తుంది.
రివర్స్ పార్కింగ్ కెమెరాతో పాటు రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ కూడా ఇచ్చారు అండ్ నంబర్ ప్లేట్ లైటింగ్కి సంబంధించి లైట్ సెక్షన్ కూడా ఇందులో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చాలా మంచి గ్లాస్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ చాలా పెద్దగా ఉంది, విజిబిలిటీ కూడా చాలా క్లియర్గా కనిపించబోతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఒకసారి మనం ఇంటీరియర్లో కూర్చున్నప్పుడు చూద్దాము. అండ్ ఇక్కడ చూసుకుంటే రియర్ వైపర్, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ ఇచ్చారు మనకి. ఇక్కడే హై మౌంట్ స్టాప్ ల్యాంప్ని కూడా ప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ కిందగా చూసుకున్నట్లయితే ప్రాపర్ డిఫ్యూజర్ని మనకి ఇక్కడ క్రోమ్ ఫినిషింగ్తో ఇవ్వడం జరిగింది. చూడొచ్చు మీరు ఎంత ప్రీమియంగా కనిపిస్తుందో. జనరల్లీ చాలా కార్స్లో చూసుకుంటే మనకి ఇక్కడ ఓన్లీ బ్లాక్ కలర్ ఎలిమెంట్స్ తోటి లేదా పియానో బ్లాక్ ఫినిషింగ్ తోటి ట్రీట్ చేస్తుంటారు, కానీ ఇక్కడ ప్రాపర్గా మనకి క్రోమ్ ఎలిమెంట్స్ యూస్ చేశారు. నిజంగా ప్రీమియంనెస్ అయితే చాలా ఎక్కువగా ఉంది. అండ్ అలాగే మనం రెండు వైపులో చూసుకున్నట్లయితే ఎగ్జాస్ట్ నోట్ అనేది ఇవ్వడం జరిగింది విత్ ద క్రోమ్ ఎలిమెంట్స్ సరౌండింగ్. కానీ యాక్చువల్ ఎగ్జాస్ట్ మాత్రం సింగిల్ ఎగ్జాస్ట్ ఉంటుంది, అది కూడా అటువైపు అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి రిఫ్లెక్టర్స్ ఇచ్చారు. ఏ ల్యాంప్ డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. హాఫ్ పోర్షన్ మనకి సైడ్ బాడీ పైన ఇచ్చారు, హాఫ్ పోర్షన్ ప్రాపర్గా మనకి రేర్ సైడ్ ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఎల్ఈడి ట్రీట్మెంట్. సో డిజైన్ కూడా చాలా వరకు బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ టెయిల్ లైట్లో కూడా చాలా ప్రీమియంనెస్ అయితే మనకి కనిపిస్తుంది. అండ్ అలాగే ఒకసారి బూట్ ఓపెన్ చేద్దాము. బూట్ ఓపెన్ చేయడానికి మనకి ఫీచర్ కీ పైన ఇచ్చారు, అలాగే మనకి ఇంటీరియర్లో కూడా ఇవ్వడం జరిగింది. సింప్లీ వన్ సింగిల్ టచ్ ఎలక్ట్రికల్ టెయిల్ గేట్ అండి. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రాపర్ సిల్వర్ ప్లేట్స్ అనేది ఇచ్చారు. ఎప్పుడైతే లగేజ్ మనం లోడ్ అన్లోడ్ చేస్తూ ఉంటామో స్క్రాచెస్ రాకుండా బాడీ పైన ఇక్కడ ఈ ప్లేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ బూట్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే 820 లీటర్స్ ఆఫ్ మ్యాసివ్ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేశారు. సో ఫ్రెండ్స్, ట్రస్ట్ మీ, వన్ ఆఫ్ ద బెస్ట్ బూట్ స్పేస్ ఇన్ ది సెగ్మెంట్ ఇట్ సెల్ఫ్. అండ్ అలాగే మనం దీని కింద చూసుకున్నట్లయితే స్పేర్ వీల్ టైర్ ఇవ్వడం జరిగింది, విచ్ ఈస్ అ స్మాలర్ ఇన్ సైజ్ అండ్ ఆల్సో నాట్ అన్ అలాయ్ వీల్. క్లోజ్ చేయాలంటే కూడా సింపుల్గా మనం వన్ సింగిల్ టచ్ కీ పైన క్లోజ్ చేయొచ్చు, లేదా ఇక్కడ క్లోజ్ అనే బటన్ ఒకటి ఉంది, అది కూడా క్లోజ్ చేసిన ఎలక్ట్రికలీ బూట్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అబౌట్ ద ఎక్స్టీరియర్ ఆఫ్ GLE 300 అండి. ఇప్పుడు ఇంటీరియర్ ఎక్స్ప్లోర్ చేద్దాము. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇంటీరియర్. కమ్ విత్ మీ. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంటీరియర్ చూద్దాము. చూడొచ్చు సింపుల్గా ఆల్రెడీ ఇక్కడ మనకి రిక్వెస్ట్ సెన్సర్ ఇచ్చారు. సో దిస్ ఈజ్ హౌ ద డోర్ ఓపెన్ యాంగిల్ కూడా చూడొచ్చు మీరు. ఆల్మోస్ట్ 90 degrees అయితే ఓపెన్ అయిపోతుంది. ఇంగ్రెస్ అండ్ ఎగ్రెస్ అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండబోదు ఆన్ ద 4 sides ఆఫ్ ద డోర్. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో సేమ్ లేఅవుట్ మనకి డోర్ పైన కూడా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మనకి గ్రే కలర్ ట్రీట్మెంట్, కిందగా చూసుకుంటే మనకి అగైన్ పీచ్ కలర్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే వుడెన్ ఫినిషింగ్, ప్రాపర్ వుడెన్ అండి. చూడడానికి కూడా చాలా కైండ్ ఆఫ్ లైక్ మనకి క్లాసిక్గా కనిపిస్తుంది. ఇక్కడ చైర్ అడ్జస్ట్మెంట్స్ ఎలక్ట్రికలీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. డోర్ హ్యాండిల్ డిజైన్ కూడా చూడొచ్చు మీరు, ఎంత ప్రీమియంగా డిజైన్ చేశారు. లాక్ అండ్ అన్లాక్. అండ్ ఇక్కడ మనకి మిరర్స్కి సంబంధించి పవర్ విండోస్ కంట్రోల్ అండ్ ORVM కంట్రోల్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే స్పేస్ గురించి మాట్లాడుకుంటే పాకెట్ హోల్డర్స్ అనేది చాలా బిగ్ ఎనఫ్గా ఇచ్చారండి. ఇక్కడ మళ్ళీ మనకి ఒక చిన్న కప్ లాగా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా చాలా వరకు స్పేస్ ఉంది. ఇక్కడ నుంచి మనం బూట్ అనేది క్లోజ్ చేయొచ్చు అండ్ అలాగే ఓపెన్ కూడా చేయొచ్చు. అండ్ ఇట్ ఈస్ సింప్లీ టు గెట్ ఇన్. ఎవరైనా హైట్ చిన్నగా ఉంటే యూ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద ఫుట్ స్టెప్. అండ్ ఇక్కడ స్కఫ్ ప్లేట్ చూడొచ్చు మీరు, Mercedes Benz ఇల్యూమినేషన్ ఇచ్చారు. చాలా ప్రీమియంగా ఇది కూడా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు లైట్ని ప్రొవైడ్ చేస్తున్నారు మనకి బ్రేక్ పెడల్ దగ్గర. అండ్ యాక్సలరేటర్, దిస్ ఈస్ ద ప్రాపర్ డెడ్ పెడల్ అండి. అండ్ మనం ఇందులో ఉన్న ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే వచ్చేసి మనకి డీజిల్ ఇంజన్ అవైలబుల్గా ఉందండి, విచ్ ఈస్ అ 2 liter V షేప్. ఇందులో మనకి సిలిండర్స్ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది. 241 బ్రేక్ హార్స్ పవర్ అండ్ అలాగే 500 Nm ఆఫ్ మ్యాసివ్ పీక్ టార్క్ మనకి లభిస్తుంది విత్ ద ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆఫ్ 9G ట్రానిక్ ట్రాన్స్మిషన్ మనకి ఇందులో యూస్ చేశారు Mercedes Benz వాళ్ళు. సో వన్ ఆఫ్ ద రిలయబుల్ ట్రాన్స్మిషన్ అండి అది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆటోమేటిక్ మర్క్ లైనప్లో. ఓకే, ఇప్పుడు మనం స్టీరింగ్ గురించి మాట్లాడుకుందాం. సో అన్లైక్ కొన్ని మనకి మర్క్ కార్లో చూసుకుంటే ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ ఇస్తారు కదా, ఇందులో ఫ్లాట్ బాటమ్ ఇవ్వలేదు. కంప్లీట్లీ మనకి సర్క్యులర్ షేప్లో స్టీరింగ్ ఇవ్వడం జరిగింది. 3 spoke ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మొత్తం మనకి సిల్వర్ యాక్సెంట్స్తో ఇవ్వడం జరిగింది. ఇక్కడ వైపు మనకి చూసుకుంటే పియానో బ్లాక్ ఫినిషింగ్తో క్రూజ్ కంట్రోల్కి సంబంధించి ఫీచర్స్. అండ్ ఇక్కడ ఉన్న మనకి MID స్క్రీన్కి సంబంధించి ఇక్కడ నుంచి మనం యాక్సెస్ చేయొచ్చు. ఈ స్క్రీన్ వచ్చేసి ఇక్కడ ఉన్న బటన్స్ని యూస్ చేస్తూ మనము యాక్సెస్ చేయొచ్చు. ఆబ్వియస్లీ మధ్యలో SRS ఎయిర్ బ్యాగ్, మోకి సంబంధించి బ్రాండింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇటువైపు చూసుకుంటే గేర్ లివర్ మనకి రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ అండ్ పార్కింగ్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. వైపు చూసుకుంటే మనకి వైపర్కి సంబంధించిన కంట్రోల్స్ అనేది ఇచ్చారు. అండ్ ఇప్పుడు ఒకసారి డాష్ బోర్డ్ చూడండి ఫ్రెండ్స్. డాష్ బోర్డ్ వచ్చేసి కంప్లీట్లీ మనకి అప్పర్ సెక్షన్లో వచ్చేసి మనకి గ్రే కలర్ టోన్ ఇచ్చారు. కింద చూసుకుంటే మనకి పీచ్ కలర్ ట్రీట్మెంట్ ఇచ్చారు. మధ్యలో ప్రాపర్ వుడెన్ ఫినిషింగ్ ఇచ్చారు. చూడొచ్చు మీరు ఎంత ప్రీమియంగా కనిపిస్తుందో. వన్ ఆఫ్ ద బెస్ట్ డిజైన్స్ అండి. దట్ టు ఇన్ ద డాష్ బోర్డ్ GLEలో చాలా మంచి డిజైన్స్ అనేది ఆల్వేస్ వర్క్ చేస్తుంది. అండ్ 2020 మోడల్లో చూసుకున్నట్లయితే ఇంకా మంచి డిజైన్ అనేది మనకి డాష్ బోర్డ్లో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు AC వెన్స్ చూడొచ్చు. AC వెన్స్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. చూడడానికి కూడా చాలా క్యూట్గా కూడా కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్న క్వాలిటీ కూడా మీకు ఎక్సెప్షనల్ లెవెల్లో ఉంది. 4 వెంట్స్ మనకి మధ్యలో కన్సోల్ పైన ఇచ్చారు. అటువైపు కో ప్యాసింజర్కి ఒక వెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి డ్రైవర్కి కూడా ఒక వెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఒకసారి ఇక్కడ ఉన్న ఫీచర్స్ని ఎక్స్ప్లోర్ చేద్దామండి.
ఇక్కడ ఉన్న సిస్టమ్ని మనము ఈ టచ్ ప్యాడ్ యూస్ చేస్తూ యాక్సెస్ చేయొచ్చు. సింప్లీ మీరు చూడొచ్చు ఎంత సీమ్లెస్గా ఇక్కడ మనకి టచ్ అనేది పనిచేస్తుంది. సీరియస్లీ చాలా బాగుంటుంది. అండ్ అలాగే మనం ఈ విధంగా స్క్రీన్ పైన కూడా టచ్ చేయొచ్చు బికాజ్ ఇట్ ఈజ్ ఎ టచ్ రెస్పాన్సివ్. ఇక్కడ నావిగేషన్ అండ్ హోమ్కి వెళ్ళాలి, రేడియో, మీడియా, కంఫర్ట్, ambient లైటింగ్ చూడొచ్చు ఫ్రెండ్స్. మీరు ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఆల్రెడీ ఐ థింక్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ambient లైటింగ్. ఇన్ఫోటైన్మెంట్, మర్క్ సంబంధించిన యాప్స్ అండ్ కార్కి సంబంధించి సెట్టింగ్స్. సో బేసికలీ మర్క్లో జనరల్లీ ఏమేమి ఫీచర్స్ ఉంటాయో ప్రతి ఒక్క కార్లో అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్విక్ యాక్సెస్, మనకి ESP, అసిస్టెంట్స్కి సంబంధించి కెమెరా, పార్కింగ్, యాక్టివ్ బ్రేక్ అసిస్ట్, అటెన్షన్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ అసిస్ట్, వెహికల్కి సంబంధించి మనకి డైనమిక్కి సంబంధించి వింటర్ టైర్ లిమిట్స్, బెల్ట్ అడ్జస్ట్మెంట్, అకాస్టిక్ లాక్స్ అండ్ అలాగే లైట్స్కి సంబంధించి మీరు చూడవచ్చు ambient లైటింగ్కి ఏ విధంగా మనం ఎంతసేపు అనేది టైంని డ్యూరేషన్ని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. 60 seconds, 45 seconds, 15 seconds. మీరు ఇక్కడ చూడొచ్చు పడల్ ల్యాంప్కి సంబంధించి టైమింగ్ కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ఇయర్లో. సో దిస్ ఈజ్ అబౌట్ ఆల్ ద ఫీచర్స్ అండి. ఇట్స్ క్వైట్ కామన్. యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కూడా ఈ లేటెస్ట్ మోడల్ అవైలబుల్గా ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఇది కూడా కంప్లీట్గా డిజిటల్ డయల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనం యాక్సెస్ చేస్తూ ఇక్కడ వీ కెన్ టాగుల్ ఎవ్రీ సింగిల్ ఇన్ఫర్మేషన్. సేమ్ అక్కడ ఉన్న ఫీచర్స్ అన్నీ ఇక్కడ వస్తాయండి. ట్రిప్, సిస్టమ్ డిస్ప్లే, సర్వీస్, మీడియా, రేడియో, దీస్ ఆల్ ఫీచర్స్ అక్కడ ఏమేమి ఉన్నాయో ఇక్కడ అన్నీ మళ్ళీ మనం ఇక్కడ యూస్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఈ లేఅవుట్ని మనం చేంజ్ కూడా చేసుకోవచ్చు. సిస్టమ్ డిస్ప్లేలోకి వెళ్ళి ఓకే చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు స్పోర్ట్స్, ప్రోగ్రెసివ్లో మనకి చూడండి ఇక్కడ ఏదైతే ఏమంటారు UI ఉంటుందో అది కంప్లీట్లీ చేంజ్ అయిపోతుంది. మళ్ళీ స్టైల్ అండ్ డిస్ప్లేలోకి వెళ్దాము. అండర్ స్టేటెడ్లోకి వెళ్తే మనకి ఈ విధంగా సింపుల్గా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం స్టోరేజ్ స్పేస్ గురించి మాట్లాడదాము. అంటే బిఫోర్ దట్ మీరు చూడొచ్చు ఇక్కడ మధ్యలో కూడా ప్రాపర్ వుడెన్ అండి, కంప్లీట్గా వుడెన్ ట్రీట్మెంట్ ఇచ్చారు. చాలా ప్రీమియంగా కనిపిస్తుంది, ఇన్ఫ్యాక్ట్ క్లాసిక్గా కూడా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఏదైతే ట్రీట్మెంట్ ఉందో ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. సింప్లీ మనం ఈ విధంగా దీన్ని పుష్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సిగరెట్ లైటర్ ఇవ్వడం జరిగింది. వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 2020 మోడల్లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ట్విన్ కప్ హోల్డర్స్, సైజ్ చాలా మ్యాసివ్గా ఉంది. కప్ హోల్డర్స్లో కూడా ambient లైటింగ్ని ఇంటిగ్రేట్ చేశారండి, చాలా బాగుంది. సింప్లీ మనం కప్స్ పెట్టిన తర్వాత వీ కెన్ హోల్డ్ లైక్ దిస్ అండ్ దట్స్ ఆల్ అబౌట్ ఇట్. ఇందులో మనకి స్టోరేజ్ స్పేస్ ఈ విధంగా ఉంది. ఇది ఆల్రెడీ చెప్పినట్టు మనకి టచ్ ప్యాడ్ ఈ విధంగా మనము ఇక్కడ టాగుల్ చేస్తూ కూడా ఈ స్క్రీన్ని యూస్ చేయొచ్చు. అండ్ అన్లైక్ అన్ని మోకాల్లో ఉన్నట్టు డైనమిక్కి సంబంధించి కంఫర్ట్, ఈకో, ఆఫ్ రోడ్, సో ఇందులో మనకి 3 మోడ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది యూస్ చేస్తూ కూడా చేయొచ్చు, లేదా టచ్ ప్యాడ్ని యూస్ చేస్తూ కూడా మనం కంట్రోల్స్ అనేది యాక్సెస్లోకి తీసుకురావచ్చు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పార్కింగ్ గురించి చూద్దాము. ఇక్కడ మనకి పార్కింగ్కి సంబంధించి వ్యూ చూడొచ్చు మీరు, హై డెఫినేషన్లో కనిపిస్తుంది. సీరియస్లీ వ్యూ చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు, సో ఎంటైర్ వ్యూ అనేది మనకు కనిపిస్తుంది 3Dలో కూడా. This is one of the good tech feature and also a very good safety feature అని చెప్పాలి. And here we have ESPకి సంబంధించి సేమ్ ఇందాక మనం యాక్సెస్ చేసాం కదా, సింప్లీ మనము ఇక్కడ ప్రెస్ చేసినా కూడా ఈ ఫీచర్కి అనేది వెళ్ళిపోతాము చేస్తున్నారు. మ్యాప్ అండ్ నావిగేషన్ మీరు ఇందులో కూడా డైరెక్ట్లీ టచ్ చేసి ఆన్ చేయొచ్చు. ఇక్కడ నుంచి కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. సో బేసిక్లీ ఏంటంటే ఇందులో ఉన్న ఫీచర్స్ అన్ని కూడా మళ్ళీ మనకి ఇక్కడ ఫిజికల్ కీస్తో కూడా ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ ఆల్ అబౌట్ ఇట్. అండ్ ఇక్కడ చూసుకుంటే దిస్ సార్ట్ ఆఫ్ థింగ్ ఏదైతే ఉందో చాలా మ్యాసివ్గా ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ మీకు అటువైపు ఇటువైపు ambient లైటింగ్ ఉంటుంది. మీరు ఒకసారి ఇక్కడ చూడండి, ambient లైటింగ్ సరౌండింగ్స్లో కూడా ఇచ్చారు. అండ్ అక్కడే మనకి ప్రాపర్గా ఒక సిల్వరిన్ కలర్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది విత్ అల్యూమినియం సాట్ ట్రీట్మెంట్. చూడ్డానికి చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. అండ్ నా ఇక్కడ స్టోరేజ్ స్పేస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే లెట్ మీ పుట్ దిస్ థింగ్స్ అసైడ్. ఇక్కడ కూడా స్టోరేజ్ స్పేస్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి USB ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో స్టోరేజ్ స్పేసెస్ అయితే చాలా డీసెంట్గా, అట్ ద సేమ్ టైం చాలా వరకు థాట్ఫుల్గా ఇందులో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనం గ్లవ్ బాక్స్కి సంబంధించి లాక్ కూడా చేయొచ్చు. గ్లవ్ బాక్స్కి సంబంధించి స్టోరేజ్ స్పేస్ అయితే వావ్, సీరియస్లీ ఇంప్రెసివ్ స్టోరేజ్ స్పేస్ అండి. మీరు చూడొచ్చు ఎంత పెద్దగా ఇవ్వడం జరిగింది. స్టోరేజ్ స్పేస్ అయితే చాలా ఇంప్రెసివ్గా ఉంది. ఐ రియలీ లైక్డ్ ఇట్. చాలా పెద్దగా ఇచ్చారు. అండ్ అలాగే కంపార్ట్మెంట్తో పాటు మనకు ఒక లైట్ ప్లేస్మెంట్ కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఇట్. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి రియర్ వ్యూ మిర్రర్ ఇచ్చారండి, విచ్ ఈస్ ఆటో డిమ్మింగ్. ఇక్కడ ప్రాపర్ LED లైటింగ్ చూడొచ్చు మీరు, క్రిస్టల్ LED ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఇక్కడ నుంచి మనము సన్ రూఫ్ని యాక్సెస్ చేయొచ్చు. ఐ విల్ ట్రై టు షో యూ వన్స్. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. యా, ఇంతవరకు ఓపెన్ అవుతుంది ఇది. అండ్ అగైన్ వన్ సింగిల్ టచ్ ఇట్ విల్ క్లోజ్. అండ్ ఇక్కడ మోకి సంబంధించి కనెక్ట్ మీ అండ్ ఎమర్జెన్సీకి సంబంధించి SOSకి సంబంధించి కీ ఇక్కడ ఇచ్చారు. అండ్ దీస్ ఆర్ ద లైటింగ్స్. యూ కెన్ సీ ఎంతో బ్యూటిఫుల్గా రిఫ్లెక్ట్ అవుతున్నాయో.
డిడ్ యూ సీ ద లైట్ త్రూ ఆల్సో ఇస్ సీరియస్లీ నైస్. మార్నింగ్ టైంలోనే ఇంత మంచి విజిబిలిటీ వస్తుంది. సో నైట్లో అయితే ఆబ్వియస్లీ చాలా బెటర్ విజిబిలిటీ ఉంటుంది. అండ్ ఇటువంటి సన్ గ్లాస్ హోల్డర్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ డ్రైవర్ వైపు వీ హ్యావ్ ఎ వ్యానిటీ మిర్రర్, ఎస్ ఆటోమేటిక్ లైట్. And as well as for the co-passenger, again the same thing, automatic light with the vanity mirror is in place. So friends, this is about the front seat of GLE 300 and interior and all the features ఏమేమి ఉన్నాయో. And now let's explore the rear seat and చూద్దాం వెనకాల ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో, ఎంత కంఫర్ట్గా ఉందో. కమ్ విత్ మీ. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రియర్ సీట్లో ఉన్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుందాము. సీరియస్లీ ఇంప్రెసివ్గా ఉందండి, నాకు చాలా నచ్చింది ఇంటీరియర్, దట్ టు రియర్ సీట్. థై సపోర్ట్ చూడొచ్చు మీరు ఎంత బాగుందో. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్, వన్ ఆఫ్ ద బెస్ట్ థై సపోర్ట్స్ ఇన్ ద ఎస్యూవీ సెగ్మెంట్ ఈ కార్లో కూడా చాలా బాగా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే వెరీ గుడ్ లెదర్ అండ్ కుషనింగ్ కూడా చూడొచ్చు మీరు ఎంత సాఫ్ట్గా ఉందో. చాలా మంచి కంఫర్ట్ జర్నీస్ అయితే మీకు ఇందులో ఉండబోతున్నాయి. అండ్ అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే ఐసోఫిక్స్ చైల్డ్ మౌంట్స్ కూడా ఇవ్వడం జరిగింది, నకల్స్ కూడా ప్రొవైడ్ చేశారు సీట్ బెల్ట్కి సంబంధించి. అండ్ నౌ లెట్స్ టాక్ అబౌట్ ద రిక్లైన్ యాంగిల్. రిక్లైన్ యాంగిల్ ఇస్ సీరియస్లీ నైస్. మరీ ఎక్కువగా రిక్లైన్ లేదు, మనకి బ్యాక్ సైడ్ సపోర్ట్ కూడా చాలా బాగుంది. కొంచెం మనకి ఈ స్లోప్ ఏదైతే ఉందో బికాస్ ఆఫ్ దిస్ మీకు కొంచెం సీట్స్ హగ్గింగ్ ఫీలింగ్ వస్తుంది. చాలా కంఫర్టబుల్గా అయితే మనం కూర్చోగలుగుతున్నాము. చాలా బాగుంది, నార్మల్గా కాదు, చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు, మధ్యలో ప్యాసింజర్కి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ హంప్ వచ్చేసి కొంచెం హంప్ అయితే ఉంది కానీ ఎక్కువగా లేదు. బట్ ఎవరైనా థర్డ్ పర్సన్ కూర్చున్నా కూడా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు, ఎందుకంటే స్పేస్ అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం కంఫర్ట్గా అయితే మేనేజ్ మనం చేయొచ్చు. ఇక్కడ కూడా కుషనింగ్ బాగుంది కాబట్టి థర్డ్ పర్సన్ కూడా కంఫర్టబుల్గా లాంగ్ జర్నీస్ చేయడానికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ ఓన్లీ 2 పీపుల్ కూర్చున్నప్పుడు ఇంకొంచెం లగ్జరియస్గా వెళ్ళాలి అనిపిస్తే మాత్రం యూ కెన్ ఓపెన్ దిస్ ఆర్మ్ రెస్ట్. ఈ విధంగా మీరు హ్యాపీగా కూర్చొని వెళ్ళొచ్చు. 2 కప్ హోల్డర్స్ అనేది ఇచ్చారు. బట్ ఎట్ దిస్ ప్రైస్ పాయింట్ ఐ వాజ్ లైక్ కొంచెం ఏదైనా ఇంకా మంచి డిజైన్ విత్ ద క్రోమ్ ఫినిషింగ్ ఏమైనా ఇక్కడ కప్ హోల్డర్స్ ఆ విధంగా ఇచ్చుంటే చాలా బాగుంటుండే. బికాస్ కొంచెం ఆల్మోస్ట్ కొంచెం హైలీ ప్రీమియం కార్ కాబట్టి ఇట్లా నార్మల్ కప్ హోల్డర్స్ అయితే 20 lakh కార్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో కొంచెం ఇక్కడ ట్రీట్మెంట్ బెటర్గా ఇచ్చి ఉంటే బాగుంటుండే అనేది నా ఒపీనియన్. సో దిస్ ఈజ్ అబౌట్ ద రియర్ చైర్ కంఫర్ట్ అండ్ ద కన్వీనియన్స్ అండి. ఇప్పుడు ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాము. మనకి ఇందులో 4 జోన్ క్లైమేట్ కంట్రోల్ అవైలబుల్గా ఉంది. సో ఇక్కడ చూసుకుంటే దిస్ ఇస్ ఆల్ ద ఏసీ కంట్రోల్కి సంబంధించి మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇట్ కెన్ బి టర్న్ ఆన్ యాజ్ అన్ ఆటో. బోత్ సైడ్స్ కూడా ఇక్కడ టెంపరేచర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫర్ ద బోత్ వెంట్స్. అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే స్టోరేజ్ స్పేస్ అండ్ అలాగే ఛార్జింగ్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ అబౌట్ అ కన్వీనియంట్ ఫీచర్స్ మనకి రియర్ సైడ్లో ఇవ్వడం జరిగింది. అండ్ మ్యాగ్జైన్ హోల్డర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మ్యాగ్జైన్ హోల్డ్ చేసుకోవడానికి మీకు ఇక్కడ ప్లేస్మెంట్ ఇచ్చారు. అండ్ ఏసీ వెంట్స్కి సంబంధించి ఇక్కడ ఒక 2 ఏసీ వెంట్స్తో పాటు మళ్ళీ మనకి డోర్ పైన కూడా ఏసీ వెంట్ ప్లేస్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే సేమ్ ఇక్కడ కూడా సేమ్ క్రిస్టల్ యూనిట్ అనేది లైటింగ్ సెక్షన్ ఇచ్చారు విత్ ద డోర్ హ్యాండిల్. అండ్ రూఫ్ గురించి ఆల్రెడీ మాట్లాడుకుందాం కదా, మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. సో ఈ విధంగా రూఫ్ ఓపెన్గా ఉంచుకొని మనం నైట్ డ్రైవ్ చేస్తే విత్ అంబియంట్ లైటింగ్ చాలా బాగుంటుంది. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ కూడా అంబియంట్ లైటింగ్ ఐ థింక్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను, చాలా రిచ్గా కనిపిస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్. అండ్ అలాగే కప్ హోల్డర్స్లో కూడా అంబియంట్ లైటింగ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుందండి. సో ప్రీమియంనెస్లో మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు అండ్ చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మనం చైర్ కింద కూడా ఇక్కడ లైట్ ప్లేస్మెంట్ అనేది ప్రొవైడ్ చేశారు. సో దిస్ ఈస్ అబౌట్ ద రియర్ సెక్షన్ అండి ఆఫ్ దిస్ GLE 300D. అండ్ ఐ హోప్ నేను మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ కార్ నేను ఆల్రెడీ చెప్పినట్టు సేల్కి ఉందండి. మెయింటెనెన్స్ చూసారు కదా, ఇట్స్ నెక్స్ట్ టు బ్రాండ్ న్యూ కార్. 6,700 kilometers మాత్రమే తిరిగింది. ఇఫ్ యూ ఆర్ వన్ ఆఫ్ దెమ్ ద లక్కీ వన్ హూ వాంట్స్ టు హోల్డ్ అండ్ ఎవరికైతే ఒక మంచి SUV, ప్రాపర్ SUV విత్ లెస్ ప్రైస్ అండ్ ఆల్సో వెరీ నెక్స్ట్ బ్రాండ్ కార్ కొనుక్కోవాలనుకుంటే మీరు డెఫినెట్గా మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ బైకార్ తెలుగుని మీరు మాకు రీచ్ అవుట్ అయ్యి మీరు మెంబర్ని షేర్ చేయండి విత్ ద బెస్ట్ ప్రైస్ కోటెడ్ ఫర్ యూ. వీ విల్ హెల్ప్ యూ అవుట్ యువర్ డ్రీమ్ కార్ టు టేక్ యువర్ హోమ్. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేయండి. నేను మీతో కలుస్తాను మరొక వీడియోలో.